అంతర పంటలతోని కోకో గాని ఇతర పంటలు వేసుకొని మరో 50,000 నుంచి ₹1,00,000 అంతర పంటల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఇలా మన రైతులు చాలా బాగా చేసినారు. ముఖ్యంగా మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆయిల్ పామ్ వృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా మనం ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇవ్వడం, ఎస్సీలకు 100% సబ్సిడీ మీద ఇవ్వడం, ఇట్లా మొక్కలు కూడా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వడం, పెట్టుబడి సహాయం కూడా సంవత్సరానికి ₹4,200 రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆ చర్యల ఫలితమే ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆయిల్ పామ్ లో సాగులో అత్యధిక వృద్ధి రేటును గత 3 సంవత్సరాలుగా సాధించడం జరిగింది. ఆయిల్ పామ్ కొనుగోలుకు దళారీ వ్యవస్థ కూడా లేదు, ధర రాదు అనేటువంటి ఆందోళన లేదు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే మరి ఈ ఆయిల్ పామ్ పండ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ, వారానికి ఒకసారి ఆయిల్ పామ్ రైతులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదు బదిలీ చేయడం జరుగుతుంది. మరి మనం ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా నంగునూరు మండలం నర్మెటలోనే 300 కోట్ల రూపాయలతో 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో 120 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ ఇది మొట్టమొదటి ఫ్యాక్టరీ నంగునూరు మండలంలో పెడతా ఉన్నాయి. కానీ 30 టన్నులు, 40 టన్నులు, 60 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉంది. బట్ నంగునూరులో పెడుతున్న ఫ్యాక్టరీ దేశంలోనే ఒక గంటకు 120 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న అతిపెద్ద సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ మన నంగునూరు మండలంలో రావడం నిజంగా చాలా సంతోషం. మరి ఆ ఫ్యాక్టరీ కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ నిర్మిస్తా ఉన్నాం. ఫ్యాక్టరీ పనులు చాలా ముమ్మరంగా ఈరోజు జరుగుతా ఉన్నాయి. మరి ఈ ఫ్యాక్టరీని వచ్చే ఏప్రిల్ నెల నాటికి ఫ్యాక్టరీలో క్రషింగ్ కూడా ప్రారంభమవుతుంది. 2025 ఏప్రిల్లో మన దగ్గరనే క్రషింగ్ చేసి మన దగ్గరనే నూనె కూడా తయారు చేస్తారు. అయితే ఈ 9 నెలలు, ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం, వచ్చే ఏప్రిల్ నాటికంటే ఈ 9 నెలలు మాత్రం ఫ్రూట్స్ ఇక్కడ కొని మరి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటకు తీసుకుపోవడం జరుగుతుంది. రైతులకు కొనడం ఇక్కడనే నర్మెట్టలోనే కొంటారు. ఎక్కడి దాకా కూడా రైతులు పోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కంపెనీయే చెల్లిస్తుంది. మనం ఇప్పుడు అక్కరపల్లి నుంచి నర్మెటకు తీసుకుపోవడానికి ట్రాక్టర్ కిరాయి ఎంత అయితే అది కూడా ఇస్తారు. ప్లస్ గెలలకు టన్నుకు ఉండేటువంటి రేటు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ఊరు నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటే దాని ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే చెల్లిస్తుంది. ఈ 9 నెలలు మన దగ్గర ఫ్రూట్ కొనుగోలు చేసి ఈ ఫ్రూట్ ను ఇక్కడ నుంచి అశ్వరావుపేట తీసుకుపోయి క్రషింగ్ చేస్తారు. బట్ భవిష్యత్తులో ఏప్రిల్ నెలాఖరికల్లా 2025 ఏప్రిల్ నెలాఖరికల్లా ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి నంగునూరులోనే ఆయిల్ పామ్ క్రషింగ్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీలో ఇంకా చాలా కొత్తవి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఒకటి, క్రషింగ్ చేసి క్రూడ్ పామ్ ఆయిల్ తీయడమే కాకుండా మనము ఈ పామ్ ఆయిల్ రిఫైనరీ కూడా పెడుతున్నాం. ఇక్కడ రిఫైనరీ అంటే ప్యాకింగ్, దాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఇక వాడుకోవడానికి సిద్ధంగా ప్యాకింగ్ చేసే మన బాటిల్ యూనిట్ కూడా నంగునూరులో మొట్టమొదటిసారిగా పెట్టబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటి. అంటే ఇక్కడ క్రూడ్ పామ్ ఆయిల్ క్రషింగ్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, మన పామ్ క్యార్నల్ ఆయిల్ మిల్ ఉంటుంది, ఆటో పవర్ జనరేషన్, ఇందులో వచ్చినటువంటి గుజ్జు నుంచి ఇక్కడ విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి చేసుకునేటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఇది అన్ని సౌకర్యాలతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, అంటే
100% పొల్యూషన్ ఫ్రీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో ఈ ఫ్యాక్టరీని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ నర్మేట ఫ్యాక్టరీకి కేవలం ఒక నంగునూరు మండలమో సిద్దిపేటే కాకుండా సిద్దిపేట జిల్లాతో పాటు మన పక్కనుండే జనగామ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, గద్వాల, నారాయణపేట, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలలో పండే ఆయిల్ పామ్ కూడా ఇక్కడికే నర్మేటకు వచ్చి ఇక్కడనే క్రషింగ్ చేస్తారు. అంటే అంత పెద్ద సామర్థ్యం, 120 టన్నుల సామర్థ్యంతో ఒక 7-8 జిల్లాల్లో పండే పామాయిల్ కు కేంద్రంగా ఈ సిద్దిపేట, ఈ నంగునూరు, నర్మేట కేంద్రం పనిచేయబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మలేషియన్ టెక్నాలజీతోని ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మన సిద్దిపేటలో నిర్మిస్తా ఉన్నాం. పనులు చాలా ముమ్మరంగా కూడా జరుగుతా ఉన్నాయి. మనము మన జిల్లాలో 3 ఆయిల్ పామ్ నర్సరీస్ కూడా పెట్టాం. అందులో ఒకటి చందలాపూర్ దగ్గర ఉంది, రెండవది ములుగు దగ్గర ఉంది, మూడవది ఎల్లాయిగూడలో ఉంది. ఇట్లా 3 ఆయిల్ పామ్ నర్సరీస్ పెట్టి రైతులకు అవసరమైన మొక్కల్ని కూడా ఇక్కడే తయారు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరింత మంది రైతులు కూడా ముందుకు రండి. ఎందుకంటే చాలా మొక్కలు కూడా, పెద్ద మొక్కలు, మంచి మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ పంట తప్పకుండా మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు ఆదాయాన్ని పెంచుతుంది. స్థిరమైన ఆదాయం, నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్టు ప్రతి నెల ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకులో డబ్బులు పడతాయి. అయితే మన జిల్లా ఈరోజు 11,105 ఎకరాల్లో సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉన్నది. రాష్ట్రంలో మనం ఖమ్మం జిల్లా తర్వాత ఇవాళ సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. మనం చూసినట్టయితే మన ఖమ్మం జిల్లాలో మరి వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల నుంచి ఆయిల్ పామ్ సాగు చేస్తా ఉన్నారు. అక్కడ దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాల వరకు సాగు